అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఎట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? ఓపిక లేదు. గిరి ప్రదక్షిణ ఏడికి పోతున్నావు నువ్వు? పవర్ బ్యాంక్ ఏంది? గిరి ప్రదక్షిణ స్టార్ట్. అందరు ఎనర్జీలు చూసుకోండి. ఇప్పుడు అందరు ఎనర్జీలు వీరా వీరా చూడు. అయిపోయింది. ఏమే నేనే చెప్తావు బా, దారి తెలుదు కానీ తొడుకొని వచ్చి ఇదాకా మళ్ళీ దారి ఇది కాదు. ఇంకా 4 అడుగు వేస్తారా లేదా అని చెక్ చేస్తాడు దేవుడు. 1 కిలోమీటర్ అయితే నడుస్తారా లేదా అని దేవుడు చెక్ చేస్తుండు. చూపాలి కదా నువ్వు. దారి కాదు. ఏమైంది చెప్పి. ఇప్పుడు దారి తెలియకుండా రాంగ్ రూట్ వచ్చిర్రు అంటే దేవుడు చెక్ చేస్తుండు. కాదు రాంగ్ రూట్ తొడుకొని వచ్చినావు. నేను ఎందుకు తోలుకొచ్చినా? నీకు తెలుసు నా తెలిసి నేను అంటే మళ్ళీ నీతో పాటు మోక్ష మార్గం అని నువ్వే అన్నావా? ఏం మోక్ష మార్గం? ఆడిపోతే వస్తుంది మోక్ష మార్గం. ఈ నుంచి వస్తుందా? నిదానంగా నడుచుకుంటూ పోదాం. తొందరపడి వాళ్ళ తొందర పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకూడుతున్నావు. మళ్ళీ తొక్కేవు. ఓకే, ఇబ్బంది పెట్టొద్దు అంతేగా. ఓకే, ఏమి ఇబ్బంది పెట్టంలే. గేమ్లో లీనమైండాడు. గేమ్లో హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ వస్తుంది చూడండి. ఇండియాని గెలిపించండి. గిరి ప్రదక్షిణ చేస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నాడు. గెలవాలని గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఇండియా గెలవాలని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామా? వీరబాబు వీరాంజనేయులు స్టార్ట్ చేసిన సగం దూరం తప్పుపోయారు కానీ బిస్కెట్ అయింది. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ టెంపుల్ కంప్లీటెడ్. ఫస్ట్ లింగం చూసినాం. ఏం చూసినాం? ఫస్ట్ లింగం చూసినాం సక్సెస్ఫుల్లీ. లింగం అయిపోయింది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్లీ ఏమైపోయింది? ఒకటి అయిపోయింది. మోంకేష్ బాయ్ మోంకేష్ బాయ్ ఉన్నాడు అలా పైన. మరేం పర్లేదు. 14 కిలోమీటర్లు 10 కాళ్ళు బలికోరదా. జై మహేష్మతి. 10 సార్లు కాదు, 30 సార్లు కూర్చుంటాడు చూడు. అయిపోయినాక ఇట్లా పడుకోబెట్టాలి. ఇట్లా పడుకోవాల్సి వస్తుంది. 30 సార్లు కూర్చుంటాడు, 40 సార్లు నడుస్తాడు. జై అరుణాచలాయ నమః. గిరివల మార్గము. గిరివాల కాదు, గిరివల మార్గం. అది ఇంద్రలింగం ఫస్ట్, ఇది తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, అలా పైకి ఉన్నాయి చూడు. లాస్ట్ ఇప్పుడు అగ్నిలింగం దగ్గర ఉన్నాం. తర్వాత 3 కిలోమీటర్లు పేరు రాసిన బ్లూ రా అడు so difficulties. What I need to say about Shiva, about Lord Shiva. Amma, so Amma. Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya. Namlayar punar par. చెప్పులు వేసుకొని నడవమంటే చెప్పులు వేసుకొని నడుపుతారా? చెప్పులు వేసుకోకుండా ఇక చూడు కాళ్ళకి అన్ని గుచ్చుకుంటున్నాయి. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు ఎగరేస్తుండ్రు, నవ్వుతురు. ఏమని చెప్పి చెప్పులు వేసుకున్నావు మళ్ళీ అన్నీ గుచ్చుకొని చేస్తున్నాయి. ఏంది చెప్పులు వేసుకుందామని చెప్తే వద్దు అన్నాడు. చెంగ లెగుస్తుండే. ఇప్పుడు లే ఒకసారి. ఏముండదు. పో లోపల పో. మేము అగ్ని తీర్థం అని పెట్టి
అగ్నితీర్థం అరుణాచలం. జీవన మా ఫ్రెండ్ జీవన సత్యం చెప్తాడు ఇప్పుడు. జీవన సత్యాలు అన్ని అట్టే ఉంటాయి. నీళ్ళు లబ్బికి ఎక్కువ తింటే నీళ్లు తాగొద్దు, ఉప్పు కారం తింటే నీళ్ళు దూపు ఎక్కువ అవుతుంది, నీళ్ళు ఎక్కువ తాగినామంటే నడవలేదు. ఇది జీవన సత్యం. నడవాలనుకున్నప్పుడు నీళ్ళు కొటేషన్ వీరా కింద వీరా. ఓకే. ఏం గుడి? అగ్నిలింగమా? అగ్ని తీర్థం అది. చలో అగ్నిలింగం టెంపుల్. ఏడా వినాయకుడు ఉంది. లోపల పోలే మేము. లోపల అంటే ఇదా గుడి? అగ్నిలింగం వరకు సక్సెస్ఫుల్ గా వచ్చాం ఫ్రెండ్స్. అగ్నిలింగం చెప్పులు వేసుకోమంటే ఇంట్లో ఎట్లా నడుస్తారు గుడూరి. ఇగో దూరం పెట్టుకుంటూ నడుస్తారు. తీరా చెప్పులు వేసుకో అంటే వేసుకోలే. తగిడదానా తీరణానా. తగిడదానా తీరణానా. తగిడదానా తగిడదానా తీరణానా. తగిడదానా. నీ బరువు నేను మొయ్యాలి. ఫ్రెండ్స్ ఇంకో జీవిత సత్యం చెప్పు. భుజం మీద చేసుకొని వచ్చి వచ్చి నేను నిన్ను మొయ్యాలరా. మెల్ల వికెట్స్ డౌన్ అవుతున్నాయి. అటు చూడండి, అటు చూడండి. జీవిత సత్యం ఏంటంటే భుజం మీద చేస్తే అతని బరువు బాధ్యతలు కూడా ఇతనే మోస్తాడు అని అంటుండు. జీవిత సత్యం కొటేషన్ అంతే కదా. వీర మోహన రెడ్డి చెప్పు. శ్రీ శేషాద్రి స్వామిలింగం ఆశ్రమం. ఈ అమ్మవారి టెంపుల్ పేర్లు తెలుస్తలే. వాళ్ళు తమిళ్లో రాసినారు, మన పేర్లో తెలియదు. చండి చాముండి అమ్మవారి టెంపుల్ అనుకుంటా. జై కాళీమా, జై కాళీమా, జై కాళీమా, జై దుర్గా. అప్పుడే వికెట్ డౌన్. పల్లీలు తీసుకుంటారు టైం పాస్. తీసుకో ఇడిపించుకో 100 రూపాయలు ఇడిపించుకో. ఇదే కాళీ అమ్మవారి టెంపుల్. లోపల కాళీమాత ఫోటో ఉంది, పైన ఉంది. ఇది ఇంకో గుడి శివుడిది. అరుణాచల శివ అరుణాచల. నీకు తగులుకుంటే వస్తుంది మోక్షం. నాకే పిన్ను తగులుకుందా? చూపి. ఇదో పిన్ను తగిలిందంట నడుస్తుంటే. మోక్షానికి ఇది రెండో పరీక్ష. మొత్తానికి మోక్షానికి అయితే చేరుతాడు భయ్యా. పిన్ను తగిలిందంట. ఏం తగిలిందంట? పిన్నా? పెన్ ఫ్రెండ్స్. పిన్ తగిలింది. మోక్షానికి మోక్ష మార్గంలో ఉన్నాడు. ఏం గుడి వీరా అది? గుళ్ళో మస్తు ఉన్నాయి కానీ ఏం కూడా అర్థమవుతుంది. ఇవి నంది ఉన్నాడుగా. గణేశునికి కూడా ఎలుకని కూర్చోబెడతారు ముంగట. నంది కాదు, సింహము. దుర్గమ్మ వారా? సింహం దుర్గమ్మకేగా. ఏమో అలా తీస్తున్నా. జింకలు కనిపోయినా కదా, ఇది అయిపోతుంది.
ఇగోరా కన్ని గింజలు కనపడలే మీకు? అరే ఇంత క్లియర్గా రోడ్డు మీద వచ్చింది కదరా. వీరా ఏం పరిస్థితి? పరిస్థితి ఏముందిరా, నేను నడుస్తాను అట్లా నువ్వు వేడా. ఇప్పుడు ఎట్లా వస్తుంది సౌండ్? అందుకని రికార్డ్ చేయాలి. ఏంటమ్మా నేను నడుస్తా. నడుస్తావా? నీది నడుస్తా కానీ టైం పడుతుంది. టైం పడుతుందా? సార్ మేము కూడా. మీ సినిమా హిట్టా? నాది బ్లాక్ బస్టర్ మా ఇద్దరి. నాది ఇండస్ట్రీ హిట్ కానీ యావరేజ్ హిట్ అవుతుందా ఇండస్ట్రీ హిట్ నార్మల్ హిట్ అవుతుందా తెలియదు. ఏంది కొంచెం కొంచెం నడుస్తానే కాలు నడుస్తానే అని చెప్పిలే. మళ్ళీ ఇప్పుడు నాది ఇండస్ట్రీ హిట్. నాది బ్లాక్ బస్టర్. నాది నేను రాజమౌళిలాగా మెల్లగా తీస్తా. నువ్వు తెలుసు. అది కూడా హిట్టే కానీ ఎంత టైం పడుతుందో తెలియదు. ఆ జుట్టును ఎవరికి అది గీరా సాధువులు వెళ్తున్నారు లింకలు కనబడి. మొత్తానికంటే 5 అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. 5 అయిపోగొట్టినాం, ఇంకా 3 ఉన్నాయి. మా వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్తో నడుస్తున్నారు. మా వీరా కూడా ఫుల్ ఎనర్జెటిక్తో నడుస్తుండు. కాఫీ పడ్డది కదా, కాఫీ తాగండి ఇప్పుడే. ఫిల్టర్ కాఫీ బాగుంది. కాఫీ బాగుంది, ఫిల్టర్ కాఫీ బాగుంది. ఒకటే ఉరుకుతురు. ఏం వీరా నువ్వు సూత్రాలు చెప్తలేవు, ఆపేసినావు. సూత్రాలు చెప్పు. సూత్రాలు అంటే మ్యాథ్స్ కాదు, కొటేషన్లు చెప్పినావు ఎంతసేపు. ఉంది నీ కోరిక. వచ్చేస్తా. మనం ఎలాగో తీసుకోలేదు, వీళ్ళ మోక్షం ట్రిప్లను చేద్దాం. స్ట్రైట్ పట్టట్లేరా? ఆడకు వచ్చినాక తిరగాలి అటు. యూట్యూబ్ లో పెడతాడు చూడండి. ఏంది వీరా? ఏంది చెప్పు. ఆయన తీసేది, మేము నడిచేది, లాస్ట్కి వచ్చి మమ్మల్ని తీసేది. నువ్వు నిన్ను తీసుకో. చెప్పు ఏంది చెప్పు. 4 కిలోమీటర్లు అయిపోతుంది. ఇంకా 10 అయిపోయింది. కాదు ఇందాక ఎట్లా చెప్పినాం? 10 వచ్చినాం, 4 ఉంది అంతే. అయిపోయిందా? నడిస్తే ప్రశాంతంగా అయిపోతుంది. అది కూడా నడువురా అంటే బోర్డు గడిపి బోర్డుని చూస్తావు ఎన్ని కిలోమీటర్లు ఉందని. ఇంకా
మరి డైరెక్షన్ చూడకపోతే ఎట్లా? డైరెక్షన్ అడగలేదేమో 3 డైరెక్షన్లు చూడాలి 3 బోర్డులు అంతేనా? ఒక బోర్డు చూస్తే చాలా చాలా స్పీడ్గా నడుస్తున్నావు వీరా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. అయిపోయింది కదా ఆయన నర్సకుండా కూర్చొని తీసుకుందాం వల్ల కాదురా. పడుకుందాం రాపోయి మన శాంతిగా నిద్రపోదాం. పెద్ద మన శాంతిగా అయితే ఈ రోజు ఏం చేయరు తెలుసా? నిన్న బెడ్ మీద పడుకున్నాడు, ఇవాళ బెడ్ మీద ఉంటాడు, మిగతా వాళ్ళు కింద పండు. 2 బెడ్లు ఉన్నాయిరా. ఏసీరా 300 ఆడ ఇద్దా ముందా మంచికి 300 ఏసీ. ఓపిక లేదురా నాయన. ఊరే బోర్డు రాసినాడు రా. ఏసీ నాన్ ఏసీ అయితే 100, ఏసీ అయితే 300. ఫ్యాన్లు ఉంటాయి మంచిగా. అటైతే పారస్తాం వెళ్తే ఓపిక లేదు నర్సే ఓపిక. సపోర్ట్ తీసుకున్నాడు రాలేనంత